ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీలకు సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలో, ఎన్నికల హామీల్లో మందు కూడా ప్రధాన భూమిక పోషించడం మొన్నటి ఎన్నికల్లో మనం చూసాం. మేము అధికారంలోకి వస్తే రూ. 90కే పెక్కిస్తాం. క్వార్టర్ మంది ఇస్తాం. ఏవో మరి నాకు ఆ మెజర్‌మెంట్ నాకు తెలియదు కానీ, ఈ రకరకాలుగా ఎన్నికల హామీలే ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఓరూరికి ఇంటింటికి మందు అందుబాటులో ఉంచారు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఊరుకి బెల్ట్ షాప్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఊరికి బెల్ట్ షాప్ ఉంటుంది మాస్టరు. అరే విచ్చలవిడితనం. ఇంకా మందు బాబుల దగ్గర మంచి మందు తాగి వాళ్ళ దగ్గర వీడియోలు రికార్డ్ చేయించి అధికార పార్టీ అఫీషియల్ ట్విట్టర్ పేజీలలో, అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా షేర్ చేశారు. మందు బాగుంది, మందు దొరుకుతుంది, మందు. ఇదేంటో మనకు అర్థం కాదు. అంటే మందును కూడా ప్రమోట్ చేయడం, మందును ఏ స్థాయిలో ప్రమోట్ చేయడం ఏ స్థాయికి వెళ్ళిపోయింది అంటే, మందు ప్రమోట్ చేయడం ఏ స్థాయికి వెళ్ళిపోయింది అంటే, సరే ప్రభుత్వాలే ప్రమోట్ చేస్తూ ఉన్నప్పుడు ఇంకా కోట్లకు కోట్లు, లక్షలకు లక్షల రూపాయలు పెట్టి వైన్ షాపులు తీసుకున్న వాళ్ళు వీళ్ళు ప్రమోట్ చేయకుండా ఉంటారా? ఒక్కసారి ఈ పిక్కు చూడండి, ఏముంది? వినాయక వైన్స్. మళ్ళీ చూడండి, వినాయక వైన్స్ ఉందా? రైట్. ఈ పక్కనే ఏముంది? ఈ పక్కనే టికెట్ టు థాయిలాండ్. వినాయక వైన్స్, టికెట్ టు థాయిలాండ్. ఈ పిక్కు చూడండి. ఎక్కడిది? ఇదేదో గుడారిగుంటాడ, కాకినాడలో గుడారిగుంటాడ దగ్గర ఒక వైన్ షాప్. మీకు ఏమర్థమైంది? ఇది చూసి మీకు ఏమర్థమైంది? అది వైన్ షాపు, కంపౌండ్ ఉంది, పక్కన టికెట్ థాయిలాండ్ ఉంది. ఇది మా ప్రొద్దున 8:30కి తీసిన ఫోటో. అప్పటికే లోపలికి పోతూ ఉన్నారు తాగడానికి, కూర్చొని తాగడానికి. ప్రొద్దున 8:30కి తీసిన ఫోటో ఇది. అప్పుడే చూడండి తాగడానికి పోతూ ఉన్నారు జనాలు. ఏమర్థమైంది మీకు? వైన్ షాప్ మాస్టరు అంటే ఇక్కడ మీరు మందు తాగితే అక్కడ మళ్ళీ మందు కొనుక్కొని తాగిన దగ్గర లక్కీ డిప్పు తీస్తారు. లక్కీ డిప్పు తీస్తే అందులో కొందరిని థాయిలాండ్కి పంపిస్తారట. మందు తాగి అక్కడ లక్కీ డిప్పు తీస్తే అందులో కొందరిని థాయిలాండ్కి పంపిస్తారు. మరికొన్ని కూడా గిఫ్ట్లు అంట. 1.5 lakh గిఫ్ట్ ఇవ్వన్నట. ల్యాప్టాప్ ఉన్నాయి, బండ్లు ఉన్నాయి, ఏమంటారు బ్లూటూత్ రిలేటెడ్వి, చాలా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉన్నాయి. ఇంతగానం అంటే ఏంటిది? తాగండి, తాగి ఊగండి, తాగి స్వర్గం చూడండి, తాగింది దిగినాక పోయి థాయిలాండ్ చూడండి అని చెప్పి ప్రమోట్. మనం ఎక్కడైనా కనుక షోరూమ్లలో ఇది కొనండి, లక్కీ డిప్ కింద బండి వస్తుంది, లక్కీ డిప్ కింద కార్ వస్తుంది, లక్కీ డిప్ కింద విదేశీ టూర్ వస్తుంది, ఆ టూర్ వస్తుంది అని చూసాం కదా. చివరికి మందు తాగడాన్ని కూడా ప్రమోట్ చేస్తున్నారు. రండి, వీళ్ళంత ఎక్కువ తాగండి, ఎక్కువ సార్లు తాగండి, వెళ్ళి మీరు థాయిలాండ్ చూసేస్తారు, ల్యాప్టాప్ కొనుక్కుందరు, తాగండి, తాగి ఊగండి, మీకు అదృష్టం బాగుంటే అదిగో ఈ గిఫ్ట్లు వస్తాయని. వావ్! అసలు ఏ స్థాయికి దిగిపోతూ ఉంది ఆంధ్రప్రదేశ్. మందు తాగేదానికి ప్రమోషన్. పాపం ఆ వైన్ షాప్ ఆయనకి ఏం కష్టాలు వచ్చాయో, బేరం గిట్టుబాటు అవుతుందో లేదో నాకైతే తెలియదు కానీ, మరి ఆ మందు బాబులను ఆకర్షించడం కోసం ఈ సూపర్ ఆఫర్లు అనేటివి పెట్టి, ఎక్కడైనా మా కాలేజీలో బాగుంటుంది చేరండి, మా కాలేజీలో ఇన్ని ర్యాంక్స్ వచ్చాయి చేరండి అని చెప్పే వాళ్ళని చూసాం. విద్యను ప్రమోట్ చేసుకునే వాళ్ళు, వైద్యాన్ని ప్రమోట్ చేసుకునే వాళ్ళు, వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకునే వాళ్ళు రకరకాలుగా చూసాం. ఇప్పుడు ఇక్కడ మందుని కానీ ప్రమోట్ చేసి రండి, వీళ్ళంత ఎక్కువ తాగండి, ఇంక పోండి మందు బావులు, మీరు ఇంటి దగ్గర పోండి, డబ్బులు లేకపోతే మీ ఇంట్లో భార్యనో, తల్లినో, తండ్రినో, కొడుకునో ఎవరినో అని అడగండి, వాళ్ళకు ఒక ఆఫర్ చెప్పండి. అరే బాబు, నేను రోజు పోయి తాగి లక్కీ డిప్ వేస్తా, ఎంత ఎక్కువ తాగితే లక్కీ డిప్లో మనం థాయిలాండ్ టూర్ గెలుచుకునే అంత మంచి ఛాన్స్ వస్తుంది, మన ఫ్యామిలీ మొత్తం థాయిలాండ్ తీసుకురావచ్చు, ఇవో 1000, 500, 2000 ఎంతమంది ఇవో, పోతా తాగుతా లక్కీ డిప్ వేస్తా అని చెప్పి ఇంకా మంచిగా అంటే ఏమంటారు, మంచిగా ఎంకరేజ్మెంట్ వాళ్ళకి. ఇది ఒక మంచి ఎంకరేజ్మెంట్. ఏమో మరి అన్నను అడగాలి, ఆ వైన్ షాప్ అన్న ఏమన్నా మంచిగా బేరం పెరిగిందా అన్న, ఈ లక్కీ డిప్ అది ఇది అని చెప్పినందుకు ఏమన్నా బేరం బాగానే పెరిగిందా లేదా? అసలు ఈ ఆఫర్లు ఏంటన్నా, అద్భుతం నిజంగా.
మందు తాగితే లక్కీ డిప్ థాయిలాండ్ అని మీకు వచ్చినటువంటి క్రియేటివిటీ ఏదైతే ఆ క్రియేటివిటీ ఏదైతే ఉందో ఎక్కడన్నా తాగితే ఒక వాటర్ ప్యాకెట్ ఫ్రీగా ఇచ్చిన వాళ్ళు చూసాం, తాగితే ఒక స్టఫ్ ఏమంటారు దాన్ని, స్టఫే అంటారా, ఆ స్టఫ్ ప్యాకెట్ ఫ్రీగా ఇచ్చిన వాళ్ళు చూసాం. ఇది ఇట్లా రకరకాలుగా. కానీ మీరు తాగితే ల్యాప్టాప్లు, బండ్లు, థాయిలాండ్ టూర్లు కానీ ఫ్రీ అంటున్నారంటే మీరు ఇంకా మంచి హృదయం అన్న తాగిన వాళ్ళకి కూడా థాయిలాండ్ పంపిస్తున్నారు. ఏంది చూడండి మందు ఆంధ్రప్రదేశ్లో. బాబా ఏ స్థాయికి వెళ్ళిపోతుందో మందు సిస్టమ్ ఏపీలో. ఇంతకుముందు ప్రభుత్వ ఆధీనంలో టైంకి తెరుచుకుంటుండే, టైంకి మూసుకుంటుండే, ఏదో కాసింతన రిస్ట్రిక్షన్స్ ఉంటూ ఉండే. ఇప్పుడు విపరీతమైన విచ్చలవిడితనం. సరేలేండి, తాగండి, తాగి ఊగండి, దిగిన తర్వాత థాయిలాండ్ పోండి. మీరు థాయిలాండ్ పోతే మేమెందుకు వద్దంటాం, పోయారండి.